టుడేస్ ఫెయిత్ రిమైండర్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మనము మందిరాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటాం. అది మంచిదే, నేను కాదనను. కానీ పౌలు అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ ఎప్పుడు మనము దేవునితో ఆ సంబంధము, ఆ సహవాసము ప్రాముఖ్యమని చెప్పి పౌలు చెప్తున్నాడు. మన జీవితానికి, మనం బ్రతకటానికి శ్వాస ఎంత ప్రాముఖ్యమో, మనము దేవునితో సంబంధము కలిగి ఉండటం కూడా, దేవుని చిత్తాన్ని గ్రహించడం కూడా, దేవుని మాటకు లోబడి జీవించడం కూడా అంతే ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని కొనసాగించినప్పుడు మనము దేవుని చిత్తానికి బయటికి వెళ్ళకుండా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మన దయచేయను గాక. ఆమేన్.